మొబైల్ డెడ్ అయిపోయింది, కెమెరా బ్యాటరీస్ కూడా డెడ్ అయిపోయాయి, మైక్ డెడ్ అయిపోయింది, ఛార్జర్ లేదు మా దగ్గర. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి ఐటమ్ ఇచ్చేసి ఒక 10 minutes తర్వాత వస్తామని చెప్పా. మన దరిద్రం ఏంట్రా అంటే ఈ టయానికి ట్రాన్స్ఫార్మర్ పోయిందంట. ఇంకా నా స్ట్రీట్ షాపింగ్ చూపిస్తాను రండి. బ్యాటరీ, కెమెరా, మొబైల్ 3 కలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ కన్యాకుమారి Day 1 వీడియో ఎడిట్ చేసేటప్పుడు మా పీజీ నుంచి ఫస్ట్ టోల్ గేట్ అంటే ఒక 40 kilometers దాకా నేను రికార్డ్ చేశా. దాన్ని సెపరేట్గా నా ప్రీమియర్ ప్రోలో ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ 40 kilometers జర్నీ 1 hour వచ్చింది ఫుటేజ్. అంటే నాకు ఫస్ట్ కదా, ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు, ఒకవేళ నేను కెమెరా ఆపేసినప్పుడు ఏమన్నా మంచిగా మాట్లాడేస్తే ఏంటి, సో అన్నిటి వల్ల నేను అది ఫస్ట్ 1 hour అనేది నేను కెమెరా ఆఫ్ చేయలే, దాన్ని అలాగే వదిలేసాను అనమాట. సో అప్పుడు చాలా కంటెంట్ వచ్చేసింది, అసలు నేను ఏం ట్రిమ్ చేయాలరా అని ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటా పోతున్నా 1 hourది. అయితే ఏమైందో ఏంటో తెలీదు, నా లోకల్ సిస్టంలో ఆ 40 kilometers క్లిప్ అనేది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోవడం వల్ల నా ఎడిటింగ్ సీక్వెన్స్లో కూడా మీడియా నాట్ ఫౌండ్ అని వచ్చేసింది అనమాట. అది రీసైకిల్ బిన్లో చూశాను, నా మెమరీ కార్డ్లో చూశాను, అసలు ఎక్కడా లేదు. సడన్గా నేను ఏం నొక్కేహానో ఏంటో తెలీదు. ఇంకా సో అక్కడ ఏమైందిరా అంటే నేను ఎక్కడైతే స్టార్ట్ చేసి నా ఇంట్రో చెప్పాను. ఇంట్రో అంటే నా గేర్ సెటప్ చూపించాను, నా బైక్, నా లగేజ్ చూపించాను, ఇవన్నీ లేచిపోయినాయి అనమాట. ఇంకా అందుకే మీరు చూస్తే నా ఇంట్రో చెప్పిన తర్వాత వెంటనే కట్ వచ్చేసి చాలా దూరంలో ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 50 kilometers అవుట్ సైడ్ బెంగళూరులో ఉంటుంది అనమాట. అలా జరిగింది. అండ్ అదొక్కటే కాదబ్బా, మెయిన్ ఇష్యూ సెకండ్ డేలో వచ్చింది. సో నేను Day 1 ఎడిట్ చేసేటప్పుడు డేట్ ఎలా వచ్చిందని చూసుకోవాలా, పైన చూసా వీడియోస్. అంటే కన్యాకుమారి అక్కడ దిగిన తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ బాగా వచ్చినాయా లేదా, మంచిగా కంటెంట్ ఉందా లేదా అని చూసుకున్నా, అది ఓకే. కాకపోతే రిటర్న్ జర్నీ వస్తున్నప్పుడు నేను అక్కడ ఈవినింగ్ 7కి బయలుదేరా. రిటర్న్ జర్నీ వస్తున్నప్పుడు బోల్డ్ మాట్లాడా, కన్యాకుమారి నాకు అంటే నా ఫస్ట్ రైడ్ ఎలా అనిపించింది, అలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను ఇవి తప్పులు చేశా, నెక్స్ట్ రైడ్కి ఇవి చూసుకోవాలి అని ఏవేవో మాట్లాడేసా. అంటే వెళ్ళేటప్పుడు నాకు అంత అలవాటు లేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడగలనా లేదా అనేసి ఆ డౌట్తో మాట్లాడుతూ పోయాను కదా. అదే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తెగ మాట్లాడేశాను అనమాట, చాలా మాట్లాడేశా. కానీ తీరా చూస్తే నా కెమెరా యాంగిల్ వచ్చేసి కంప్లీట్గా ట్యాంక్కి టిల్ట్ అయిపోయింది. అంటే కిందకి టిల్ట్ అయిపోయి ఓన్లీ ట్యాంకు ఈ క్లస్టరే కనిపించి ఇలా రికార్డ్ అయినాయి అనమాట. లిటరల్లీ సమ్ 5 hours జర్నీ. నా రిటర్న్లో నేను రికార్డ్ చేసిన ఫుటేజ్ 5 hours, అందులో నేను మాట్లాడింది అట్లీస్ట్ ఒక 2 hours అన్న ఉంటుంది. దాన్ని నేను మంచిగా ట్రిమ్ చేసి బాగా మంచిగా వచ్చిన ఫుటేజ్ని అలా పెడతాం కదా, ఒక 1/2 hour కన్నా మంచిగా వచ్చిద్ది అనుకున్నా. బట్ అసలు లిటరల్లీ నేను 1 minute క్లిప్ పెట్టాలన్నా నాకు ఇప్పుడు రోడ్ కనిపించదు నా నైట్ జర్నీలో. సో అంత బ్యాడ్ అయితే అయ్యింది రిటర్న్ వచ్చేటప్పుడు. మార్నింగ్ సన్ రైజ్ అయితే అది ఇంకా దారుణం. సన్ రైజ్ గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లా. అదృష్టం ఉండాలంటలేండి కన్యాకుమారిలో సన్ రైజ్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే. సో నేను చూస్తున్నప్పుడైతే సముద్రంలో నుంచి రాలేదు, అంటే మేఘాలు కమ్మేసిని కొద్దిగా పైకి వచ్చేసిన తర్వాత క్లౌడ్స్ క్లియర్ అయినాయి. సో అది ఆ సన్ రైజ్ మీరు ఏ బీచ్లో అన్నా చూడొచ్చు.
ఇంకా నేను అది రికార్డ్ కూడా చేయలేదు. టైం ల్యాబ్స్ పెడదాం అనుకున్నాను కానీ అసలు ఆయన సూర్యుడు రావట్లేదు అసలు. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 12 అవుతుంది. సన్ రైజ్ చూసి 7 కల్లా రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను. అలాగే 11:30 నుంచి. సో వివేకానంద రాక్ మెమోరియల్కి తిరువల్లూరు స్టాట్యూ చూడడానికి ఈ ఎండ్ పాయింట్ నుంచి బోట్ వేసుకొని సముద్రం లోపలికి వెళ్ళాలి. జస్ట్ ఒక 10 minutes రైడ్ ఉంటుంది అనుకుంటా, బోట్ రైడ్. సో అక్కడికి వెళ్ళి ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, చూసి దాని తర్వాత ఏం చేయాలన్నది డిసైడ్ అవుతాం. ఇదే మేము నిన్న వచ్చిన వ్యూ పాయింట్. అందరూ ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి బోట్ వేసుకొని అక్కడికి వెళ్తాం. స్వామి వివేకానంద గారికి తమిళనాడు పీపుల్తో చాలా బాండింగ్ ఉంది. సో చికాగో వెళ్ళే ముందే ఆయన ఇక్కడికి వచ్చి కన్యాకుమారి వచ్చి ఇక్కడ ఒక 3 days మెడిటేషన్లో ఉన్నారు. అండ్ తమిళనాడు పీపుల్ కూడా ఆ మెడిటేషన్ వల్ల ఆయన వీళ్ళ కల్చర్కి చాలా డీప్గా కనెక్ట్ అయ్యారు. అండ్ అదే ఆ రోజు చికాగోలో రిఫ్లెక్ట్ అయ్యింది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. అండ్ తిరువల్లువార్ స్టాట్యూ గురించి వస్తే, తిరువల్లువార్ గారు తమిళ్ లిటరేచర్లో పండిట్. ఆయన తిరుక్కల్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఇఫ్ సపోజ్ మనం 3 partsగా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ అరుణ్ వచ్చేసి ఒక మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఎలా బ్రతకాలి అన్నది చెప్తారు. అండ్ రెండోది వచ్చేసి పొరుల్ అంటే ఒక సొసైటీలో మనం ఎలా బతకాలి, ఒక మంచి వెల్బీయింగ్ ఇన్ ద సెన్స్ మనీ కాదు, ఒక రెస్పెక్ట్ అలా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్బుమ్ అంటే ఎలా ప్రేమించాలి అన్నది. సో ఆ 3 parts కింద డివైడ్ చేసుకుంటే ఆ బుక్ అలా ఉంటుంది. సో తమిళనాడు పీపుల్కి అదొక బుక్ కాదు, అదొక లైఫ్ మాన్యువల్. అండ్ ఆ బుక్ టోటల్ 133 chapters ఉంటాయంట. దానికి సింబాలిక్గా ఈ స్టాట్యూ కూడా 133 feet టాల్ ఉండేలా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, స్వామి వివేకానంద మెమోరియల్ని అండ్ తిరువల్లువార్ స్టాట్యూని. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్, అది కింద ఓషన్ కనపడేలా
డిజైన్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఏమన్నా నేను సరిగ్గా చెప్పకపోయినా ఏమన్నా మిస్ అయినా మీరు చెప్పండి. ఎందుకు? సింపుల్గా ఒక 2 wordsలో వీళ్ళిద్దరి గురించి చెప్పాలరా అంటే, స్వామి వివేకానంద గారు ఎందుకు బ్రతకాలరా అని చెప్పారు. తిరువల్లువార్ గారు ఎలా బ్రతకాలి అన్నది చెప్పారు. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంకా మనం రిటర్న్ అవుదాం. రూమ్కి వెళ్ళి బ్యాటరీస్ అన్నీ ఛార్జ్ చేసుకొని ఇంకా ఏమన్నా తినేసి ఇంకా మళ్ళీ మన బ్యాక్ టు బెంగళూరు జర్నీ స్టార్ట్ చేద్దాం. బాయ్. మొబైల్ డెడ్ అయిపోయింది, కెమెరా బ్యాటరీస్ కూడా డెడ్ అయిపోయాయి, మైక్ డెడ్ అయిపోయింది, ఛార్జర్ లేదు మా దగ్గర. రూమ్లోనేమో రూమ్లో అందరిని అడిగాము, ఎవరి దగ్గర లేదు. మాకు కావాలన్నారు. ఇంకా మేము ఏం చేసామంటే కన్యాకుమారి ఇది దాన్ని ఏమంటారు, బీచ్ రోడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసి ఇలా ఆ షాప్కి ఈ షాప్కి అని చెప్పి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి ఐటమ్ ఇచ్చేసి ఒక 10 minutes తర్వాత వస్తామని చెప్పా. మన దరిద్రం ఏంట్రా అంటే వాళ్ళు తీసుకొని బాగానే ఛార్జింగ్ పెడుతున్నారు, కానీ ఈ టయానికి ట్రాన్స్ఫార్మర్ పోయిందంట. ఇంకా నా స్ట్రీట్ షాపింగ్ చూపిస్తాను రండి. భయ్య ఫోన్ థ్యాంక్స్ అక్క. ఫోన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం తెచ్చుకుందాం? బ్యాటరీస్ తెచ్చుకుందాం. మైక్ తెచ్చుకుందాం. మైక్ ఆల్రెడీ కొద్దిగా ఉంది ఛార్జింగ్, అంటే 20% ఎంతో ఉంది, అది తెచ్చేసుకుందాం. ఇది ఎక్కడిచ్చాను? ఎక్కడిచ్చాను రా? అన్నీ ఒకే షాప్లో ఉన్నాయి అన్నా. థ్యాంక్స్ అన్న. మైక్ వచ్చేసింది. నెక్స్ట్ కెమెరాస్ తెచ్చుకున్నాం. కెమెరా బ్యాటరీస్ ఇది ఎక్కడ ఇచ్చాను? ఇంకేం చెయ్యాలో తెలియక అలా గుడ్డిగా నమ్మేస్తాను అందరినీ. ఇక్కడిక్కడే తిరుగుతున్నా, వాళ్ళకి అప్పుడప్పుడు కనిపిస్తూ అన్న బ్యాటరీస్. థ్యాంక్స్ అన్న. బ్యాటరీ, కెమెరా, మొబైల్ 3 కలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్స్, లవ్ యూ ఫర్ ఎవర్.